వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. బట్ అంత క్లోజ్ ఉండే వాళ్ళు అన్న అన్న అనేవాళ్ళు కదా. బట్ చనిపోయే మూమెంట్ లో ఏమన్నా కాల్ చేసి మాట్లాడటం తెలియదు. అప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళాను, కొంత ఇబ్బందిగా ఉంది అని వెల్ విషెస్ తో చాలా మందికి ఫోన్ చేసి మాట్లాడారు ఆయన అని చెప్పి. అంటే ఏమన్నా ఫోన్ చేశారన్నా? అసలు లేదు లేదు మీరు ఫోన్ చేయటం కానీ? ఎందుకంటే అప్పటికే రేంజ్ వెళ్ళిపోయింది టాప్ కి. వెళ్ళి కలిసి అన్న అసలు అన్న ఏం చేస్తున్నారు ఏంటి, అల్యూమినియం ఫ్యాక్టరీలో ఎక్కడన్నా వేరే షూటింగ్ లో ఉన్నప్పుడు కలిసిన అసలు మనం ఫోన్ చేసే ఇప్పుడు మీతో ప్రాక్టికల్ గా మాట్లాడాలి. మనం ఫోన్ చేస్తే పెద్ద హీరో అయిపోయాడు, మనం ఫోన్ చేయకూడదు, వెళ్తే పర్సనల్గా కలవాలి అనే ఫీలింగ్ నాది. సో ఆ ప్రాసెస్లో ఎప్పుడన్నా కలిస్తే షూటింగ్లో కలిసినప్పుడు రెస్పెక్ట్గా అన్నా రాన్నా ఎక్కడ ఉన్నావన్నా ఏం చేస్తున్నావు అని అంటే మాట్లాడటం తప్ప ఫోన్ చేసి మాట్లాడే అంత కమ్యూనికేషన్ లేదు చివర్లో. ఎందుకంటే టాప్ రేంజ్కి వెళ్ళి తర్వాత పడిపోయారు కదా. అప్పుడు పడిపోయిన తర్వాత కూడా అదే లోన్లీగా ఉండేవాడు ఎక్కువ. ఈ వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ సర్కిల్లో ఉన్నోళ్ళు చెప్తుంటే వినటం. సో మళ్ళీ వస్తాయి, మళ్ళీ సినిమాలు వస్తాయి, మళ్ళీ బ్రహ్మాండంగా ఒక హిట్ పడితే బ్రహ్మాండంగా మళ్ళీ ఆ పొజిషన్ వస్తుంది అనుకుంటుండేవాళ్ళం. సూసైడ్ చేసుకుంటారు అనుకున్నారు మీరు? అసలు నాకు ఉదయ్ కిరణ్ గారు, శ్రీహరి గారు ఇప్పటికి అనుకున్నా కూడా నా మిరాకిల్ డెత్స్ అవి రెండు. అవును, అసలు ఒక లీడ్ చేయాల్సిన పొజిషన్లో శ్రీహరి గారు కూడా నాకు చాలా క్లోజ్గా ఉండి ఎప్పుడు నువ్వు డైలాగ్ బ్రహ్మాండం చెప్తారా, వస్తుంది నీకు, నాకు రాలేదా, వస్తుంది నీకు, వెయిట్ చేయి. ప్రకాష్ రాజ్ ఒకడు, శ్రీహరి గారు ఎప్పుడు కనపడినా ఇప్పుడు కనపడినా వస్తుంది నీకు. ఎవరు విలన్ రోల్స్ అంటే మంచి మంచి విలన్స్ తో మీరు వర్క్ చేశారు కాబట్టి ఎవరు బాగా ఫ్రెండ్లీగా యాజ్ ఎ బ్రదర్ గా ఉండేవాళ్ళు? అంటే తెలుగు వాళ్ళు విలన్స్ తో చేశారు మీరు? నాతో రాహుల్ దేవ్ బాగుంటాడు. శ్రీహరి గారు అయితే అసలు ఉన్నంత వరకు అల్టిమేట్, అసలు చాలా సపోర్ట్ చేసేవాడు. ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు అయితే ఎవరిని నేను పని కట్టుకొని వెళ్ళి కలవను, సెట్లో కలవటమే. ఈవెన్ బాలకృష్ణ గారినైనా సెట్లో కలుస్తా. నేను ఇంకొక షూటింగ్ దగ్గరికి వెళ్ళి హీరోల్ని రికమెండ్ చేయమని ఇప్పుడు, ఎందుకంటే నేను మీకు తెలుసు గోపీచంద్తో సినిమాలు చేశాను. గోపీచంద్ గారితో లక్ష్యం లౌక్యం చేశా. లక్ష్యము లౌక్యము 2 సినిమాలు మంచి క్యారెక్టర్లు చేశాను. బాలకృష్ణ గారితో 4 సినిమాలు చేశాను. లక్ష్మీ నరసింహ, సింహ, లెజెండ్, అఖండ 3 బ్లాక్ బస్టర్స్. బట్ పోయి వాళ్ళకి లొకేషన్లోకి పోతే రెస్పెక్ట్ చేస్తారు, హీరో డైరెక్టర్లకు చెప్తారు కూడా. కానీ ఇబ్బంది పెట్టడము, మనం మళ్ళా ఇంకొకళ్ళకి ఆబ్లిగేషన్ పెట్టడం. నేను డైరెక్టర్ని 100 సార్లు కలుస్తా, కో డైరెక్టర్ని 10 సార్లు 20 సార్లు కలుస్తా ఇప్పటికీ. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళు, నా రైట్ అది. యాజ్ అన్ యాక్టర్ నేను డైరెక్టర్ని ఎన్నిసార్లు అయినా కలవచ్చు, వాళ్ళు తిట్టినా కలవచ్చు, కానీ హీరోలను కలవకూడదు. ఎందుకంటే హీరోలు అందుకు లేరు అక్కడ. మనం చేస్తున్నప్పుడు సార్ నేను ఈ సినిమాలు ఈ క్యారెక్టర్ చేస్తున్నానంటే కూర్చోబోయా బ్రహ్మాండం ఎలా ఉంది ఏంటి, అప్పుడు వేరు. అప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మాట్లాడుతుంది. మీ హైయెస్ట్ రెమ్యునరేషన్ ఏంటన్నా? ఇన్ని సినిమాలు చేశారు కదా, వేలల్లోనే. ఇప్పటికి వేలల్లో. లకారానికి వెళ్తాం అన్న కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఇంకొకటి ఏంటంటే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేసేది ఏంటంటే ఇది తగ్గకుండా ఉంటే చాలు. ఇది తగ్గకుండా ఉంటే హ్యాపీ. ఎందుకంటే నేను ఇలా ఉండే కదా ఇలా ఉన్నాను. ఇప్పుడు ఫైనాన్షియల్ గా కానీ హెల్తీగా కానీ ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఈ పొజిషన్ తోనే కదా. ఈ పొజిషన్ తగ్గకుండా ఇంకొక 10 years ఉందనుకోండి, హ్యాపీ. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చెప్తారు కదా, అప్పుడులోనే చక్కదిద్దుకున్నారు మీరు. సరే చక్కదిద్దే పక్కన పెడితే ఈ పొజిషన్ తోనే ఇలా ఉన్నాం కాబట్టి ఈ పొజిషన్ తగ్గకుండా ఉంటే ఇలా ఉంటాం కదా, హ్యాపీ. అంతే.